హాయ్ గైస్, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కి అయితే వెదర్ అయితే సరిగా లేదు, వర్షం పడే ఛాన్స్ ఉంది. వాన్ఖడే గ్రౌండ్లో వర్షం పడితే ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు మాట్లాడదాం. సో వర్షం కానీ పడితే యాక్చువల్గా అంటే 10:56 PM కట్ ఆఫ్ టైము మన ఐపీఎల్కి. అప్పుడు లోపల వర్షం అయిపోయి మ్యాచ్ స్టార్ట్ అయితేనే మ్యాచ్, ఒకవేళ లేదంటే మటుకు చెరొక పాయింట్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే బీసీఐ, ఈ మ్యాచెస్ అన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ కదా, ప్రతి మ్యాచ్ కూడా అప్పుడు అందులో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ బాగా మెరుగైపోతాయి. అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇలాంటి ఇంకా నుంచి జరిగే అన్ని మ్యాచెస్ కూడా కట్ ఆఫ్ టైం అయితే పెంచారు, 2 గంటలు అయితే పెంచారు. సో 10:56 PM నుంచి 12:56 AM వరకు అయితే పెంచారు, 2 hours అయితే పెంచారు బీసీ. ఇక మిగతా మ్యాచెస్ కానీ ఇలానే ఉంటుంది. అప్పటికి కూడా వర్షం ఆకుంటే రెండు టీమ్స్ కి చెరొక పాయింట్ ఇచ్చేస్తారు. సో అప్పుడు పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ కి 15 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ కి 14 పాయింట్లు వస్తాయి. సో ఈ రెండు టీమ్స్ కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ తో ఉంది. సో అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెండు టీమ్స్ గెలిస్తే ముంబై ఇండియన్స్ కి ఆబ్వియస్ గా క్వాలిఫై అయిపోతుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే మటుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరగాలని కోరుకుందాం, వర్షం ఆగాలని కోరుకుందాం. కానీ వర్షం పడే ఛాన్సులు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి మ్యాచ్ టైంలో. అందులో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్ కూడా ఓపెన్ అయింది. తన స్టాండ్ లో రోహిత్ శర్మ ఆడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటా ఉన్నారు, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటా ఉన్నారు. అలాగే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చాక అందరూ వైట్ జెర్సీలు ఆర్సీబీకి వెళ్తే మ్యాచ్కి వెళ్తే అక్కడ కూడా వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. సో ఈ మ్యాచ్ అయితే క్యాన్సిల్ కాకూడదని కోరుకుందాం. ఎక్స్ట్రా టైం 2 hours ఉంది కదా, అక్కడైనా మ్యాచ్ జరిగి ఒక 10 over మ్యాచ్ జరిగినా కూడా మన క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఫెస్ట్ గా అయితే మారిపోతుంది. సో ఇది ఈ వీడియోకి ఉంటాను, బై, థ్యాంక్స్.